భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపేశా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటివరకు చాలాసార్లు ఈ మాట చెప్పారు. ఇదే మాట ఇండియన్ పాలిటిక్స్లోనూ ప్రకంపనలు రేపింది. ట్రంప్ ప్రకటనపై వివరణ ఇవ్వమంటూ ప్రతిపక్షాలు నిలదీశాయి కూడా. ప్రధాని మోడీ మాత్రం ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. ఎందుకంటే ఈ వివాదానికి ఎక్కడ, ఎప్పుడు, ఎలా చెక్ పెట్టాలో మోడీకి తెలుసు. కెనడా పర్యటనలో అదే చేశారు. అధికారికంగా జరగాల్సిన ద్వైపాక్షిక సమావేశం మిస్ అవ్వడంతో ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. 35 నిమిషాల చర్చల్లో అమెరికా అధినేతకు క్లియర్ పిక్చర్ చూపించారు. సీజ్ ఫైర్లో మీ పాత్ర లేదని ట్రంప్తోనే చెప్పారు. సింపుల్గా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడితో భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చేంత సీన్ లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, అమెరికా రమ్మని ట్రంప్ చేసిన రిక్వెస్టును సైతం సున్నితంగా తిరస్కరించి మళ్లీ భారత్తో పెట్టుకోవద్దని సంకేతాలిచ్చారు. ఇంతకు కెనడా కేర్ ఆఫ్గా అమెరికా అధినేతకు మోడీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ ఏంటి? లెట్స్ వాచ్. అమెరికా అధినేతకు కెనడా వేదికగా మోడీ మాస్టర్ స్ట్రోక్. సీజ్ ఫైర్లో అమెరికా పాత్ర లేదని ట్రంప్కే చెప్పిన మోడీ. ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించి కౌంటర్ ఇచ్చిన ప్రధాని. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేశానన్న ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ చాలాసార్లు వివరణ ఇచ్చింది. విదేశాంగ మంత్రి జయశంకర్ మొదలు అఖిలపక్ష ఎంపీల వరకు యుద్ధాన్ని ముగించడంలో అమెరికా పాత్ర కానీ ట్రంప్ హస్తం కానీ లేవని స్పష్టం చేశారు. కానీ అగ్రరాజ్యం అధినేత మాత్రం తానే యుద్ధాన్ని ఆపేసినట్టు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆఖరికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం విషయంలోనూ భారత్ పాక్ యుద్ధాన్ని ఆపేసినట్టే ఆపేస్తానని ఆ పాటే పాడారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రధాని మోడీ ఒక్కసారి కూడా స్పందించలేదు. ఎందుకంటే ఇలాంటి వివాదాలకి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ముగింపు చెప్పాలో మోడీకి తెలుసు. G7 సమ్మిట్ రూపంలో ఆ సమయం రానే వచ్చింది. ఎందుకంటే ఈ సదస్సులోనే మోడీ ట్రంప్ మధ్య ఫేస్ టు ఫేస్ భేటీ ఫిక్స్ అయింది. కెనడా వెళ్లిన తర్వాత మోడీ పలు దేశాధినేతలతో కీలక చర్చలు జరిపినట్టే ట్రంప్తోనూ ద్వైపాక్షిక సమావేశంలో చర్చించాల్సి ఉంది. కానీ అందుకు అవకాశం లేకుండా ట్రంప్ మధ్యలోనే అమెరికా వెళ్లిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్లో అస్సలు మ్యాటర్ ఏంటంటే భారత్ పాక్ కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర లేదని ట్రంప్ ముందే ప్రపంచానికి చెప్పాలనేది ప్లాన్. కానీ అందుకు ఛాన్స్ లేకుండా ట్రంప్ మధ్యలోనే రిటర్న్ ఫ్లైట్ ఎక్కేశాడు. ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది. ట్రంప్ మోడీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. కానీ ఇద్దరు నేతలు టెలిఫోన్లో సంభాషించుకున్నారు. ఇద్దరి మధ్య 35 నిమిషాల పాటు ఈ చర్చ జరిగింది. అప్పుడే అమెరికా అధినేతకు తన మార్కు కౌంటర్ ఇచ్చారు మోడీ. మీకంత సీన్ లేదు అని అర్థం వచ్చేలా క్లాస్ తీసుకున్నంత పని చేశారు. మీ జోక్యాన్ని ఎవరూ అడగలేదంటూ ట్రంప్కే తేల్చి చెప్పారు. భారత్ పాక్ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం ప్రకటనను ఉద్దేశిస్తే కశ్మీర్పై భారత్ పాక్ మధ్య ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక ముందు కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. కాల్పుల విరమణపై పాకిస్తాన్తో మేము నేరుగా చర్చించాం. పాకిస్తాన్ విన్నపం మేరకే కాల్పుల విరమణకు అంగీకరించాం. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది అని ప్రధాని అన్నారు. నిజానికి ఈ మాటలు ట్రంప్తో నేరుగా చెప్పుంటే సీన్ మరోలా ఉండేది. ప్రపంచం చూస్తుండగానే ట్రంప్ ప్రగల్భాలకు చెక్ పడినట్టు అయ్యేది. కానీ ఆ ఛాన్స్ లేకుండా ట్రంప్ మధ్యలోనే అమెరికా వెళ్లిపోయారు. అయితే మోడీ ట్రంప్ మధ్య జరిగిన చర్చ, ట్రంప్కు మోడీ ఇచ్చిన కౌంటర్ను విక్రమ్ మిశ్రీ వివరించారు. प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को स्पष्ट रूप से कहा कि इस पूरे घटनाक्रम के दौरान कभी भी किसी भी स्तर पर भारत अमेरिका ट्रेड डील या अमेरिका द्वारा भारत और पाकिस्तान के बीच मध्यस्थता जैसे विषयों पर बात नहीं हुई थी. सैन्य कार्रवाई रोकने की बात सीधे भारत और पाकिस्तान के बीच दोनों सेनाओं की एग्जिस्टिंग चैनल्स के माध्यम से हुई थी. పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ పరిణామాల సమయంలో భారత్ అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్ పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ను నిలిపేశాం. ఎప్పుడు భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి మోడీ స్పష్టంగా చెప్పారు. ఈ విషయంపై భారత్లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉంది అని మిశ్రీ వివరించారు. సో భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేశానన్న ట్రంప్ వ్యాఖ్యలు అర్థం లేనివి, ప్రగల్భాలి అని కెనడా వేదికగానే చెప్పారన్నమాట. కథ ఇక్కడితో అయిపోలేదు. ఇండియా వ్యతిరేకతే లక్ష్యంగా రెచ్చిపోతున్న ట్రంప్కు ఊహించని మరో షాక్ కూడా ఇచ్చారు.
35 నిమిషాల టెలిఫోన్ చర్చ సందర్భంగా మోడీని అమెరికాకు ఆహ్వానించారు ట్రంప్. కెనడా పర్యటన పూర్తయి భారత్ వెళ్లిన తర్వాత తమ దేశానికి రావాలంటూ కోరారు. కానీ మోడీ మాత్రం ట్రంప్ ముఖం మీదే అమెరికాకు రాలేనని చెప్పి ఆయన ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. నిజానికి అమెరికా అధ్యక్షుడు ఆహ్వానిస్తే షెడ్యూల్ను సైతం పక్కన పెట్టేసే పరిస్థితులే ఉంటాయి. పైగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చల దశలో ఉన్న ఇలాంటి సమయంలో ట్రంప్ ఆహ్వానాన్ని కాదనే సీన్ కూడా ఉండదు. కానీ మోడీ మాత్రం షెడ్యూల్ బిజీగా ఉంది, మరోసారి అమెరికా వస్తానని సున్నితంగా తిరస్కరించారు. ఇది రెండో స్ట్రోక్. భారత్తో స్నేహం చేస్తూనే ఇష్టం వచ్చినట్టు పేలతా అంటే కుదరదు అని చెప్పేందుకే ట్రంప్ ఆహ్వానాన్ని ప్రధాని తిరస్కరించి ఉండొచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే కెనడా నుంచి పాకిస్తాన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థించే దేశాలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరించారు. మొత్తంగా భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేశా అన్న తెంపరి ట్రంప్ ప్రగల్భాలకు కెనడా వేదికగా చెక్ పెట్టే ప్రయత్నమైతే జరిగింది. కానీ ఇక్కడితో ట్రంప్ ఆ ప్రచారాన్ని ఆపేస్తాడని చెప్పలేం. ఎందుకంటే ట్రంప్ తీరే అంతా